కాబట్టి అట్లా తిరగండి సైడ్. ఈ 5 మంది వచ్చినారు. ఆ కయ్యూ పీడ తీసాయన నమాజ్ పెట్టారు. ఓకే సర్వే జన సుఖినో భవంతు అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి. అందులో భాగంగా ప్రతి మనిషి కూడా కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం బాధ్యతగా తీసుకోవాలి. ఏవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు గత 30 ఏళ్ళుగా చేస్తున్న పని ఇదే. ఆలగడ్డలో కానీ, మదనపల్లిలో కానీ, ఈరోజు కర్నూలులో కానీ, గత 20 సంవత్సరాలుగా కర్నూలులో ఎవరైనా ఆపదలో ఉండి నా డోర్ తట్టినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సాయం చేయడానికి నేను ముందు వేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఈ అన్నం విషయంలో ఎవరైనా సరే, అది కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయ సంఘాలు, రాయలసీమ సంఘాలు, కవులు, తర్వాత క్రీడాకారులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, ఈవెన్ ఇటీవల కాలంలో కలెక్టరేట్లో జరిగినటువంటి ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా దర్బార్ కావచ్చు, తర్వాత కోర్టులో జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్ కావచ్చు, ఎక్కడైనా సరే భోజనం అడిగినప్పుడు పేదవాక్యం తీర్చే బాధ్యత ఆనాడు మా నాన్న స్వీకరించినాడు. ఈరోజు ఆయన వారసుడిగా ఆయన నుంచి స్ఫూర్తి పొందిన నేను కూడా ఆ బాధ్యత చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ కరోనా టైం నుంచి కూడా ఈ వార్డులో, అంటే 17వ వార్డు నా కూతురు కార్పొరేటర్గా ఉన్నారు. ఈ వార్డులో అనేక మంది ముస్లిం పేదలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం బాధ్యతగా స్వీకరించి అనేక మందికి రోజుల తరబడి కూరగాయలు పంచాం, సరుకులు పంచాం. మధ్యాహ్నం పూట అప్పట్లో భోజనం ప్యాకెట్లు కూడా దాదాపు 100 రోజులు పంచాం. మరి అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా పేద ముస్లిం వాళ్ళను గుర్తించి వారికి చక్కగా పండగ పూట మంచి భోజనం తినేదానికి, తర్వాత కనీసం ఒక 15-20 రోజులు సరుకులు సరిపడా ఇవ్వడం ఆచారంగా పెట్టుకున్నాం. ఇటీవల ఒక 4 రోజుల కిందట కొంతమందికి ఇచ్చాము. మళ్ళీ ఈరోజు మరికొంతమందిని గుర్తించి ఈరోజు కూడా ఇస్తున్నాం. ఇది కొనసాగేటువంటి ప్రక్రియ. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి కూడా ఆకలితో నిద్రపోకూడదు అనేది మేము ఆలోచించేటువంటి ఆలోచన. సో ఈ ఆలోచనను దీవిస్తున్నటువంటి మరి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి. మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతూ మా నాన్నగారు చేస్తున్న సేవా కార్యక్రమాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా చాలా ఒక 6-7 సంవత్సరాలుగా ఈ సేవా రంగంలో నాకు తోచినంత వీలైనంత సేవ చేస్తూ వస్తున్నాను. దీనికి తోడ్పడుతున్న మా కుటుంబము, మా నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకరికి ఇచ్చేదనేది చాలా మంచి విషయము. అన్నదానం అయితే ఏంటి, విద్యాదానం అయితే ఏంటి, ఏ విధంగా అయినా కూడా ఒకరికి ఇవ్వడంలో చాలా తృప్తి లభిస్తుంది. అది నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను. ముఖ్యంగా కరోనా టైంలో ఫస్ట్ టైము లాక్డౌన్ విధించడంతో ఎవరికి కూరగాయలు అందక, సరుకులు అందక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సడన్గా ఒక రోజు నాకు ఎందుకో స్ఫురించింది, వీళ్ళ కనుక మనము నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ అందజేస్తే చాలా బాగుంటుంది కదా అని స్వయంగా మేమే ప్యాక్ చేసి ఎన్నో వేల క్వింటాళ్ళ కూరగాయలు వార్డ్ అంతా కూడా పంచడం జరిగింది. మా నాన్నగారు విలేకరులందరికీ కూడా సరుకులు, కూరగాయలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇదనే కాదు, ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా మా తోచినంత, మా వీలైనంత నో అనకుండా మేము సాయం చేస్తూ వస్తున్నాము. ఇందులో మాకు చాలా సంతోషం ఉంది. ఈ విధంగా మేము సమాజానికి సేవ చేయడం ద్వారా మా కుటుంబం సంతోషంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు నేను ఇక్కడ కార్పొరేటర్గా ఈ రోజుతో నా పదవీ కాలం అయిపోయినా కూడా వార్డ్ ఇన్ఛార్జ్గా ప్రజలందరికీ ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సినా కూడా తోడ్పడతాము. మా ఇంట్లో మా తమ్ముళ్ళు కానీ, మా నాన్న కానీ, మా హస్బెండ్ కానీ నాకు ఎంతో తోడ్పాటుని ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఇలా ఈ కానుకలు ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత కష్టమైనా కూడా వీళ్ళందరూ రోజా టైంలో
ఈ ఉపవాస దీక్షలు చేస్తుంటారు. వీళ్ళకి మేము అందించే ఈ చిరుకానుకతో వీళ్ళ ఆశీర్వాదాలు కూడా లభించే రేపు పొద్దున మేము మంచి ఫ్యూచర్లో మంచిగా ఇంకా ఎదగాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు.